వికారాబాద్ జిల్లాలో గంజాయి చాక్లెట్లు కలకలం రేపాయి. తాండూర్ పట్టణంలో డ్రగ్స్ కలిపిన చాక్లెట్లు అమ్ముతున్న వ్యక్తిని టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. సాయినగర్లోని నంబర్ 1 స్కూల్ సమీపంలో ఒక వ్యక్తి నుంచి 45 గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని ఉత్తరప్రదేశ్ నివాసి వినేష్ నాయక్ గా గుర్తించారు. అతను తన స్నేహితులను కలవడానికి కర్ణాటకలోని సేడం నుంచి తాండూర్కు వచ్చాడని తెలుస్తోంది. అతను మాదక ద్రవ్యాలతో కూడిన తినదగిన పదార్థాల అక్రమ పంపిణీలో పాల్గొన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వికారాబాద్ జిల్లాలో గంజాయి చాక్లెట్ల కలకలం రేపింది. తాండూర్ పట్టణంలో డ్రగ్స్ కలిపిన చాక్లెట్లు అమ్ముతున్న వ్యక్తిని టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. సాయినగర్లోని నంబర్ 1 స్కూల్ సమీపంలో ఒక వ్యక్తి ఆయన దగ్గర నుంచి 45 గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని ఉత్తరప్రదేశ్ నివాసి వినేష్ నాయక్ గా గుర్తించారు. అతను తన స్నేహితులను కలవడానికి కర్ణాటకలోని సేడం నుంచి తాండూరుకు వచ్చాడని తెలుస్తోంది. అతను మాదక ద్రవ్యాలతో కూడిన తినదగిన పదార్థాల అక్రమ పంపిణీలో పాల్గొన్నట్లుగా కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తున్నారు. రత్నకుమార్, మరి ఇతను చాక్లెట్లు ఎవరికి అమ్ముతున్నాడు? స్కూల్ ఎదురుట ఎందుకు ఇట్లాంటి చాక్లెట్లు పెడుతున్నాడు ఈయన? గతంలోనూ ఈ గంజాయి చాక్లెట్ల వ్యవహారం అనేది నగర వ్యాప్తంగా కలకలం సృష్టించింది. ముఖ్యంగా ప్రధానంగా స్కూల్స్ కాలేజీలను టార్గెట్ చేసుకొని స్టూడెంట్స్ టార్గెట్ గానే ఈ యొక్క గంజాయి చాక్లెట్లను అమ్మకాలు చేశారు కొంతమంది ఆకతాయి వ్యక్తులు. ఈ వ్యవహారానికి సంబంధించి అనేక సందర్భాల్లో పోలీసులు వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేసినటువంటి సందర్భంలోనే ఎవరైతే గంజాయి చాక్లెట్లను అమ్ముతున్నారో యొక్క గ్యాంగ్ ను కూడా పలు సందర్భాల్లో అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పుడు తాజాగా మరొకసారి గంజాయి చాక్లెట్ల కలకలం చెలరేగింది. వికారాబాద్ జిల్లా తాండూర్ లో యొక్క ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. మొత్తానికి గంజాయి చాక్లెట్లతో పట్టుబడ్డాడు ఓ వ్యక్తి. ముఖ్యంగా నంబర్ 1 స్కూల్ కి సంబంధించి జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు సాయినగర్ లోని నంబర్ 1 స్కూల్ సమీపంలో ఓ వ్యక్తి నుంచి 45 గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ వ్యక్తి ఉత్తరప్రదేశ్ కు సంబంధించినటువంటి వినేష్ నాయక్ గా గుర్తించారు. అతను స్నేహితులను కలవడానికి కర్ణాటకలోని సేడం నుంచి తాండూరుకు వచ్చాడని తెలుస్తోంది. అయితే మాదక ద్రవ్యాలతో కూడినటువంటి యొక్క గంజాయి చాక్లెట్లను అమ్ముతూ కూడా కనిపించడంతో అతన్ని తనిఖీ చేసినప్పుడు డ్రగ్స్ కలిపినటువంటి చాక్లెట్లు కనిపించాయి. మొత్తం దాదాపు 45 చాక్లెట్లను సీజ్ చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తూ ఉన్నారు. అతను ఈ యొక్క గంజాయి చాక్లెట్లను ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాడు, ఏ సందర్భాల్లో ఈ యొక్క చాక్లెట్ల అమ్మకాలు చేస్తూ ఉన్నాడు, ఎక్కడెక్కడికి సరఫరా చేస్తున్నారు, స్టూడెంట్స్ ని టార్గెట్ గా చేసుకుని యొక్క గంజాయి చాక్లెట్ల యొక్క అమ్మకం అనేది జరుగుతుందా, లేకపోతే ఎవరిని ఎదురికి యొక్క సరఫరా అనేది ఎక్కడి నుంచి జరుగుతున్నది కూడా ప్రస్తుతం పోలీసులు ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ గంజాయి చాక్లెట్ల వ్యవహారం అనేది నగర వ్యాప్తంగా కలకలం చెలరేగింది. ఇంతకు ముందు కూడా గచ్చిబౌలిలోను మరోవైపున అనేక ప్రాంతాల్లో ఇండస్ట్రియల్ క్యారిడార్ సమీపంలో కూడా అనేక కాలేజీలను టార్గెట్ చేసుకున్నటువంటి కొంతమంది దుండగులు యొక్క గంజాయి చాక్లెట్ల యొక్క అమ్మకాలను కొనసాగించారు. ఆ తర్వాత పోలీసులు వీటి మీద ప్రధానంగా దృష్టి సారించి టాస్క్ ఫోర్స్ రైడ్స్ చేసినప్పుడు దొరికిపోవడం జరిగింది. ఇప్పుడు అదే విధంగా సాయినగర్ లోని ఇటు నంబర్ 1 స్కూల్ సమీపంలోనే ఈ యొక్క వ్యక్తి పట్టుబడినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రైట్ రత్న, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.